యువతి పైన గ్యాంగ్ రేపట, బాధితురాలు చనిపోయిందట. మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ఓ దళిత యువతి పైన 4 యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర రక్తస్రావమై ఆమె ప్రాణాలు కోల్పోయిందట. ఎంత ఘోరం! ఎక్కడ జరిగింది ఇది? ఎక్కడిది? మూసాపేట్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న దళిత సంఘాల నాయకులట. 17వ తేదీన రాత్రి సర్పంచ్ విజయోత్సవ సభ జరిగిందట, ర్యాలీ జరిగిందట. ఆ టైంలో మాట్లాడుకుందామని పిలిచి తన 3 స్నేహితులతో కలిసి అత్యాచారం చేసినట్టు ఇంకొక యువకుడు. మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. దళిత యువతి పైన 4 యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర రక్తస్రావమై ఆమె ప్రాణాలు కోల్పోయింది. మూసాపేట మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువతి ఇంటర్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటున్నది. అదే గ్రామానికి చెందిన విష్ణు అనే యువకుడు పెయింటర్గా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే వాళ్ళ గ్రామంలో బుధవారం సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి. దీంతో అదే రోజు రాత్రి గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి అమ్మాయి వచ్చింది. విషయం తెలుసుకున్న విష్ణు తన 3 స్నేహితులతో ర్యాలీకి వచ్చిండు. ఈ క్రమంలో మాట్లాడుకుందామని చెప్పి ఆమెను పక్కకు తీసుకెళ్ళిండు. ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి రైతు వేదిక సమీపంలోని ప్రాంతానికి బలవంతంగా తీసుకెళ్ళిండు. అనంతరం యువతి పైన ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. ఆ తర్వాత బాధితురాలి తల్లిదండ్రులకు విష్ణు ఫోన్ చేసి మీ బిడ్డ కింద పడిపోయింది అని చెప్పడంతో వాళ్ళు వెంటనే ఘటనా స్థలానికి వచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న బిడ్డను తీసుకొని స్థానికంగా ఉన్న ఒక ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లగా మహబూబ్ నగర్ తీసుకుపోవాలని చెప్పిండట. దీంతో వెంటనే మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. ఏం దారుణం ఇది! ఈ ఘటన గురించి గురువారం ఉదయం తెలుసుకున్న డీఎస్పీ వెంకటేశ్వర్లు, భూత్పూర్ సిఐ రామకృష్ణ గ్రామానికి చేరుకొని ఆ స్పాట్ను పరిశీలించారు. స్థానికులను అడిగి వివరాలు సేకరించారు. కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు, దళిత సంఘాల నాయకులు గురువారం మధ్యాహ్నం ఆందోళన చేశారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో విష్ణు పైన కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. ఎంత దారుణమైన ఘటన ఇది! దీనికి కారణం ఏంటో తెలుసా? మత్తు పదార్థాలే. ఈ దుర్మార్గులు మొత్తం ఏదో గాంజాకో డ్రగ్స్కో అలవాటు పడిపోయి ఉంటారు. ఆ మత్తులో చేసిన వ్యవహారం ఇదంతా. మా మూసాపేట ఎస్ఐ గారికి, లోకల్ ఎస్ఐ గారికి, సిఐ గారికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. వేముల విలేజ్ నుంచి ఒక అమ్మాయి ప్రవళిక అని ఒక అమ్మాయి చనిపోయింది, హెవీ బ్లీడింగ్ అయిందని, చనిపోయిందని దరఖాస్తు ఇస్తే మేము ఇక్కడికి రావడం జరిగింది. అంటే ప్రాథమిక సమాచారం ఏంటంటే విష్ణు అని ఈ అమ్మాయి ఇద్దరు లవ్ చేసుకుందని తెలిసింది. రాత్రి వీళ్ళిద్దరు రైతు వేదిక దగ్గర పోయి మన సెక్సువల్ పార్టిసిపేట్ చేసినప్పుడు హెవీ బ్లీడింగ్ అయినట్టుంది. బ్లీడింగ్ అయితే ఆమెను తీసుకుపోయి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకుపోయారు. అక్కడ వాళ్ళ మదర్ని కూడా పిలిపించడం జరిగిందంట వాళ్ళు రాత్ర. ఆ తర్వాత అక్కడి నుంచి మూసాపేట మన జానంపేట తీసుకుపోయే వరకు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పల్స్ రేట్ చూసి చనిపోయిందని చెప్పడం జరిగింది. ఈ విషయంలో ఇంకా ఇప్పుడు దరఖాస్తు ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మాకు ఆ దరఖాస్తు తీసుకున్న తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఆ అక్యూజ్ని వాళ్ళు ఏం చెప్తే అట్లా అక్యూజ్ని పట్టుకొస్తాం, ఇమీడియట్ పట్టుకొని రావడం జరుగుతుంది. పట్టుకొచ్చి అరెస్ట్ చేస్తాం. 24 అవర్స్లోనే వాడిని అరెస్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం. అదుపులో లేడు, ఇప్పుడు ఇంకా రాలేదు. వెతుకుతున్నాం, ఒక టీం పంపించినాము. మా వాళ్ళు పట్టుకొస్తాం ఎట్లయినా.